ఇవిగో అడ్డకాయలు చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయి. ఇప్పుడైతే ఒక కాయ తీసి లోపల చూద్దాం ఏ విధంగా ఉండేది. లేదు ఫ్రెండ్స్, ఇది గట్టిగా ఉంది చూడండి. విత్తనాలు మొత్తం ఇంత అయింది అనమాట. చూడండి ఇదిగో. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు అయితే అడ్డకాయలు లాగానే ఉంటాయి. కొన్ని కాయలు అయితే మిమ్మల్ని చూపించాలనుకుంటున్నాను. చూడండి, మా అడవి ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. చూడండి, చిన్న కనబడుతున్నాయి చాలా దూరం నుంచి. ఇదిగో మేము దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని చూపిస్తాం ఆ కాయలు ఎటువంటివి అనేది. చూడండి, ఇదిగో అడ్డకాయలు లాగానే ఉంటాయి, కానీ అవి అడ్డకాయలు కాదు, తినరు. మా అడవి ప్రాంతాల్లో చాలా సహజంగా ఎక్కువ దొరుకుతుంటాయి ఇవి. అలా చూసి వదిలేయడం తప్ప వాటికి చెయ్యము. ఉపయోగపడేవి అయితే మేము తీసుకొచ్చి తినడం కానీ ఏమైనా చేసుకోవడం కానీ చేస్తామన్నమాట. ఇప్పుడు దగ్గరికి వెళ్దాం రండి. మేము వెళ్ళే దారి అయితే ఈ విధంగా ఉంది. చూడండి, ఇదిగో ఇలా ఉంది అనమాట. మరి దారుణంగా ఉంది. అసలు వర్షాకాలం వస్తే అయితే మేము నడవలేకపోతున్నాం. చూడండి, ఇదిగో ఈ ప్లేస్ నుంచి మేమైతే గొడ్లు మేపడానికి తీసుకెళ్తాం అనమాట కొండల్లో. చాలా దారుణంగా ఉంది, నడవాలంటేనే కొద్దిగా భయంగా ఉందన్నమాట. చూడండి ఎలా ఉందో. ఇక్కడి నుంచి అయితే మేము నడుచుకుని కింద వెళ్ళి మిమ్మల్ని అయ్యా అడ్డకాయలు అయితే చూపించాలనుకుంటున్నాము. చూడండి చూడండి, ఇదైతే మా అరటి తోట అనమాట. అలాగే కొన్ని జీలుకలు మొక్కలు కూడా వేసాం. చూడండి, పెద్ద పెద్ద చెట్లు అయిపోయాయి అనమాట. చూడండి, ఇదో చెట్టు చాలని చెట్లు ఉన్నాయన్నమాట. మాకు మ్యాక్సిమం ఒక 50 చెట్లు ఉంటాయి అన్నమాట. ఈ మొక్కలు నాటి ఒక 3 సంవత్సరాలు అవుతుంది, పెద్దవి అయిపోయాయి అనమాట. చూడండి, ఇక్కడ ఒకటి ఉంది. చూడండి, ఇక్కడ ఒకటి ఉంది, ఇదిగో కింద ఒకటి ఉంది అనమాట. చాలా ఎక్కువగా వేస్తున్నాం అనమాట. జీలుకలు మనం కోసి అమ్మేమనుకో, తీసి అమ్మేమనుకో మనకు డబ్బులు వస్తాయి అన్నమాట. అందుకని ఈ చెట్లు మేమైతే పెంచుతాం అన్నమాట. చూడండి, ఇక్కడైతే వచ్చాం మేము. ఇప్పుడైతే చెట్టు దగ్గర వచ్చామన్నమాట. చూడండి, చెట్టు అయితే ఇది అనమాట. పైన ఉన్నాయి కాయలు చూస్తున్నారు కదా, ఇదిగో కర్రీ కనబడుతున్నాయి. ఇప్పుడైతే నేను వాటికి తీస్తాను. చూడండి, ఇప్పుడైతే నేను ఆ కాయలు అయితే కోయడానికి నేను అయితే ఈ కర్రీ అనేది తయారు చేస్తాను. చూడండి, ఇదిగో ఇలా చేసుకోవాలన్నమాట. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి కోసుకోవాలంటే చాలా కష్టం అన్నమాట. చాలా పైన ఉండి శివారు భాగంలోనే కావున మనం కోసుకోలేము అనమాట, హైట్లో ఉంది కావున. నేనైతే ఒక కర్ర అయితే ఈ విధంగా చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే నేను మంచి కర్ర తయారు చేసింది. చూడండి, ఇదిగో ఇప్పుడైతే ఆ చెట్టు ఉంది కదా ఫ్రెండ్స్, ఆ చెట్టు పైకి ఎక్కి అవి అయితే వంచి మనం ఇప్పుడు అయితే కోసుకుంటాం అనమాట. చూడండి, ఇప్పుడైతే నేను సెట్ ఎక్కుతున్నాను. ఇక్కడ ఎక్కాలి, చాలా జాగ్రత్తగా ఎక్కాలి, లేకపోతే చాలా కష్టం అన్నమాట, చెప్పలేము. ఓ వెరీ డేంజర్గా ఉంది ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకున్నాను. ఇప్పుడైతే మనం చెట్టు ఎక్కడానికి చూడండి, నేనైతే ఇప్పుడు సెట్ ఎక్కాను. చూడండి, ఈ కర్రతో అయితే నేను ఇప్పుడు లాగుతాను. ఓ మై గాడ్, ఇంత హైట్లో ఉంది ఫ్రెండ్స్, కర్ర కూడా సాలట్లేదు. చేయాలబ్బా. చూడండి, ఇప్పుడైతే వీటిని తీస్తున్నాను. చాలా జాగ్రత్త, అంటే కష్టపడి తీసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇవిగో అడ్డకాయలు. చూడండి ఎంత బాగున్నాయో కదా. అమ్మో, చూడండి మీకోసం ఎంత కష్టపడి అయితే ఆ సెట్ ఎక్కి వీటిని తీసాను. చూడండి, ఇదిగో ఇలా ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. మీ ప్రాంతాల్లో కూడా ఇటువంటివి చూస్తున్నారు లేదా కామెంట్స్లో తెలియజేయండి. చూడండి ఎంత బాగున్నాయి. ఇప్పుడైతే ఒక కాయ తీసి లోపల చూద్దాం ఏ విధంగా ఉండేది. ఓ మై గాడ్, వెరైటీగా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఓ మై గాడ్, చూడండి ఎంత బాగున్నాయో. నేనైతే ఇవి ఫస్ట్ టైం అన్నమాట తీయడానికి. చాలా ఉంటాయి కదా మన పొడి వేసాం కొండల్లో, ఈ కాయలు కూడా చూపించడం మన వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి అని అయితే మీకోసం ఇంత సాహసం చేసి చూడండి. ఇదిగో సెంటర్లో చూడండి, ఇదిగో ఇంకో కాయ ఉన్నట్టుగా ఉండింది. చూడండి, ఇవి అయితే విత్తనాలు ఫ్రెండ్స్. చూడండి, ఇదిగో ఇవైతే మనం మళ్ళీ ఇలా వేసామనుకో నారు, తర్వాత అయితే అవి మొలకెత్తి మనకు మళ్ళీ మొక్కలు అనేది రెడీ అవుతాయి అన్నమాట. చూడండి, ఎగిరిపోవాల్సింది ఈ ఒక వారం ఉంటే. అంటే ఈ మధ్య వర్షం కదా, లాగుండిపోయి చూడండి ఇదిగో ఎంత బాగున్నాయో. మొత్తం కింద పడేసి చూద్దాం ఎలా ఉందో. చూడండి, ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇవి కూడా తీద్దాం, చూపించుటు కెమెరా పైన అవుతూ. చూడండి ఎంత బాగున్నాయో.
మొత్తం తీసేస్తాను ఒక్కసారి, ఎంత అవుతుందో. అమ్మో చూడండి రావట్లేదు ఫ్రెండ్స్, ఇది గట్టిగా ఉందేమో, అది పచ్చి పచ్చిగా అది చూడండి. చూడండి ఎంత బాగున్నాయో. ఆహా డిచ్చిక్ 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 చూడండి. చూడండి విత్తనాలు మొత్తం ఇంత అయింది అనమాట. చూడండి ఇదిగో ఇంత బాగున్నాయి చూడండి కదా, ఇంత అయితే అయింది అనమాట. మీ ప్రాంతాల్లో కూడా కొండ ఏరియా ప్రాంతాల్లో ఉన్నాయో లేదో కామెంట్స్లో తెలియజేయండి. చూడండి ఇదిగో, చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఈ వీడియో చూసాక మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేసి, నా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇటువంటి వీడియోస్ మరేందో మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ మిమ్మల్ని రోజువారీగా చూపిస్తుంటాను. అప్పటి వరకు సెలవు. మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.